నాకైతే దగ్గు వచ్చిందండి. దగ్గాను, బాగా తగ్గింది సినిమా. ఇలాంటి స్క్రిప్టులతో మణిరత్నం గారి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దయచేసి మణిరత్నం గారి పెన్నులో ఇంక అయిపోయింది. దయచేసి ఇంకో మన పెన్నులో ఇంక లేకపోతే పక్కోడి పెన్ తీసి రాయాలి. లేదు నేను ఇంకా ఈ టైప్ కథలే రాసి జనాల మీద రుద్దేసి జనాల మీద వదిలేస్తానంటే ఇలాగే పేలన బాంబుల్లా తయారవుతాయి. దీనికి ఏంటంటే తగ లైఫ్కి బాంబు ఏమో ఎంత ఉంది, ఒత్తి ఏమో కిలోమీటర్ ఉంది. ఆ ఒత్తేమో కాలుతూనే ఉంటుంది, ఈ బాంబు పేలదు. ఇది ఎప్పుడు తడిసిపోయింది బాంబు, అయినా సరే పేలట్లేదు. ఇంక హైలైట్స్ కంటే ఎక్కువ నన్ను డిసప్పాయింట్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. చాలా ఓల్డ్ స్క్రిప్ట్, ఓల్డ్ నెరేషను. ఈ టైప్ ఆఫ్ కథలతో సినిమాలు తీసి ఇట్టు కొట్టాలంటే అసలు చాలా కష్టం. కొత్త వాళ్ళు కుర్రోళ్ళు వచ్చి 100 కోట్లు 1000 కోట్లు కొట్టే సబ్జెక్టులు రెడీ చేస్తున్నారు. మన కోట్లు లాంటి సినిమాలు అండి. సింపుల్గా చెప్పాలంటే నీకు ఇలాంటి కమల్ హాసన్ గారు లాంటి, ఆయన్ని శంభు గారు లాంటి పెద్ద పెద్ద హీరోలను పెట్టుకుని ఇలాంటి సినిమాలు తీస్తే మీ మీద ఉన్న గౌరవం కూడా పోతుంది. మణిరత్నం గారి మీద ఉన్న గౌరవం. దయచేసి ఇప్పటికైనా ఒక 2-3 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని కొత్తదనంగా కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే ముందు ఏమైనా ఫ్యూచర్ ఉంటుంది ఆయనకి. లేదు ఇలాగే తీస్తానంటే మాత్రం చాలా కష్టమైపోతుంది.